హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వైజాగ్ బీచ్. వైజాగ్ బీచ్ కన్నా అండం కన్నా వైజాగ్ పోర్ట్ అని అనుకుంటున్నారు కదా, కాదు, కాకినాడ పోర్ట్. ఇది ఈరోజు ఒక కొత్త స్పెషల్ మీ ముందు తీసుకురావాలని ఇలా ప్లాన్ చేశాను. ఇక చూసారా, ఇది అంతా కాకినాడ పోర్ట్ అన్నమాట. వీళ్ళు మనము తండేలు మూవీ చూసాం కదా, ఆ విధంగానే లోపలికి వెళ్ళి 1 వీక్ 10 days తర్వాత ఫిషెస్ పట్టుకొని వస్తారనమాట. ఇవే ఓడలు వీళ్ళు యూజ్ చేస్తారు. ఈ షిప్స్ని ఇలా ఉంటాయి అన్నమాట. సో వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది ఒక సిండికేట్, వెరీ బిగ్ సిండికేట్ అనమాట. సో వీళ్ళు వచ్చిన తర్వాత కైండ్ ఆఫ్ అన్నమాట డిఫరెంట్ ఫిషెస్ ఉంటాయి కదా, ఆ ఫిషెస్ని అంతా సపరేట్ చేసి మీకు చూపిస్తాను. కాకపోతే కొద్దిగా లేట్ వచ్చాను నేను, అనుకోకుండా వర్షం పడడం వల్ల. సో నేను ఫిషెస్ కవర్ చేయలేకపోయాను, కానీ ఎలా జరుగుతుంది అన్నది మీకు చెప్తున్నాను అనమాట. ఇదంతా వీళ్ళు ఏం చేస్తారంటే, సీగా చూడండి, ఒక చేప చనిపోయింది ఇక్కడ. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది చాలా కిందకు ఉండే మాట, వాటర్ లేదు. ఇప్పుడు బాగా వర్షాలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఇగో చూడండి, వీళ్ళందరూ ఫిషెస్ తీసుకుని వచ్చి, చూడండి ఇదంతా ఫిషెస్ తీసుకొని వచ్చి ఆ ప్లేస్లో పెడతారనమాట. ఆ ప్లేస్లో పెట్టి సపరేట్గా ఆ కైండ్ ఆఫ్ ఫిషెస్ని అంటే సపరేట్గా పెట్టి దాన్ని గుత్త లెక్క అనమాట, పెద్ద గుట్టల కింద అమ్మేస్తారనమాట హోల్సేల్కి. వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్కి తీసుకొచ్చి దాన్ని అమ్ముతారు. సో ప్లీజ్, ఇది చాలా కష్టపడి ఏదో ప్రకారంగా ప్లాన్ చేసి మీకు కొత్తగా చూపించాలనుకున్నాను. కాకపోతే లేట్ అవ్వడం వల్ల, వర్షం పడడం వల్ల కొంచెం ప్రాబ్లం అయింది. ఇది చూసిన తర్వాత, వీళ్ళందరినీ చూసిన తర్వాత వీళ్ళ వర్క్ ఎలా చేస్తున్నారు అది కూడా మీకు చూపిస్తాను. కొంచెం వెయిట్ చేయండి, చూపిస్తాను నేను. ఇదిగో మీకు లాంగ్ ఒక పెద్ద ఫిష్ కనిపిస్తుందా. వచ్చిన తర్వాత వీళ్ళు దీన్ని అలా హోల్డ్ చేస్తారనమాట. ఇట్లా పెట్టి ఇట్లా హోల్డ్ చేస్తారు. చేసి బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఆ బాక్సెస్లో పీసెస్ ఉంటాయి. అవి ఆ ప్లేస్లో పెట్టి తీసుకుంటారు అనమాట, సేల్ చేస్తారు. చూడండి పెద్ద షిప్ కనిపిస్తున్నాయి కదా. మన పుష్ప అల్లు అర్జున్ ఆ ఫైట్ ఉంటుంది ఒకటి, సీ ఫైట్, ఇక్కడ జరిగింది ఆ షూట్ మొత్తం. ఇదంతా సో ఐ హోప్ యూ పీపుల్ అండర్స్టాండ్ అనుకుంటున్నాను. చూడండి ఇదంతా అదే, చాలా అమేజింగ్ ఉంటుంది. అంటే కాకినాడ ఆల్సో బ్యూటిఫుల్ సిటీ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా ఆ లోపలికి పర్మిషన్ లేదు, లేకపోతే అది కూడా చూపిస్తుండే మీకు. ఇట్లంతా కష్టపడి 1 వీక్ తర్వాత వచ్చి వాళ్ళ పాపం అంతా క్లీన్ చేసుకొని, అవన్నీ చెక్ చేసుకొని, థ్రెడ్స్ అవన్నీ చెక్ చేసుకొని చాలా కష్టపడతారు వీళ్ళు. నేను ఇలా తీసుకొచ్చిన ఫిషెస్ అనమాట. ఈ షిప్స్ ఏదైతే లోపలికి వెళ్ళి 1 వీక్ 10 days తర్వాత వస్తాయో ఈ షిప్స్ ఉన్నాయి కదా, ఈ షిప్స్ నుంచి మొత్తం తీసుకుని వచ్చి వాళ్ళు ఎక్కడ పెడతారంటే, ఈ బాక్సెస్ చూడండి, గ్రీన్ కలర్ బాక్సెస్ కనిపిస్తున్నాయా మీకు. సో ఈ బాక్సెస్లో పెట్టి ఇదంతా ఉంది కదా, ఇట్లా బోర్డర్ కనిపిస్తుంది కదా మీకు. బాక్సెస్ ఇట్లా సపరేట్ వేస్తారన్నమాట. ప్రాన్స్ ఒక ప్లేస్లో, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిషెస్ అని చెప్పాను కదా, అవన్నీ సపరేట్ చిన్నవి పెద్దవి అలా పెట్టి వాళ్ళు సేల్ చేస్తారన్నమాట. పెద్ద పోగుల కింద పెట్టి మార్నింగ్ టైంలో. కానీ కవర్ చేస్తాను ఏదో టైంలో వచ్చి, జస్ట్ మీకు ఒక ఐడియా చెప్పడానికి మీకు జస్ట్ వీడియో చేస్తున్నాను అంతే. సో హైదరాబాద్ నుంచి రావడం కాబట్టి కొద్దిగా లేటే, వర్షం పడడం వల్ల టైంకి కవర్ చేయలేకపోయాను. ప్లీజ్ నా వీడియో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను ఈ వీడియోస్ అమౌంట్ గురించి లేదంటే పబ్లిసిటీ గురించి చేస్తలేదు. చాలామందికి ఇక్కడ ఏం జరుగుతున్నాయో తెలియదు కాబట్టి. సో ఇలాంటి ప్లేసెస్ కూడా ఉంటాయా మనం వెళ్ళినప్పుడు, కాకినాడ వెళ్ళినప్పుడు ఇలాంటి ప్లేస్ని కూడా మనం విజిట్ చేయొచ్చా అనే ఆలోచనతో నేను తెలుసుకున్నాను. మీకు కూడా తెలియజేయాలని చెప్పేసి ఇట్లాంటి వీడియోస్ చేస్తున్నాను. అప్లోడ్ అయిన తర్వాత ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఐ లవ్ యూ ఆల్.